హాయ్ అందరికీ నమస్తే. బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదిగోండి, మీకు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి, నేను ఒక చేపల చెరువు అని చెప్పి. అక్కడ మీకు చెప్పాను కదా మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది చెప్తానని. ఇదిగోండి, మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. సిటీ మధ్యలో నుంచి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి, ఇవన్నీ కూడా షాపింగ్ మాల్స్. ఇక్కడ మా పిల్లలు కూడా బ్యాక్ సైడ్ కూర్చున్నారు. మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు బైక్. ఇంక ఇలా మేము వెళ్ళామన్నమాట. ఇదిగోండి, అన్ని షాపింగ్ మాల్సే. ఒకప్పుడు ఇన్ని షాపింగ్ మాల్స్ అయితే లేవండి. ఇప్పుడు చాలా డెవలప్ అయినాయి అన్నమాట. ఇంకా ఆకృతి అని, జేసీ మాల్, చెన్నై షాపింగ్ మాల్, సౌత్ ఇండియా, సిఎంఆర్, ఇంకా అన్ని షాపింగ్స్ వచ్చాయండి. మనం ఉంటున్న ప్లేస్లో సిటీలో అన్నీ డెవలప్ అయితే మనకు కూడా మంచిదే కదండి. అన్నీ అందుబాటులో ఉంటే మనకు కూడా అన్ని ఫెసిలిటీస్ దొరికితే దగ్గరగా ఉంటాయి. మనకి ఏది కావాలన్నా ఒక సిటీకి వెళ్ళి తీసుకునేటట్టుగా ఉంటాయి కదండి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ. ఇదిగోండి, ఇక్కడ చూస్తే మాత్రం ఫుట్పాత్ మీద ఇవన్నీ అమ్ముతున్నారనమాట. రోడ్డు సైడ్న ఫ్రూట్స్ అని, పిల్లలకి బట్టలు, డైలీ వేర్ వేసుకోవడానికి ఇవన్నీ అనమాట. చూస్తున్నారు కదా. ఇదిగోండి, ఆ రోజు సండే కావడంతో చాలా బిజీగా ఉందండి. రోడ్డు కూడా చాలా రష్గా ఉంది. ఇంకా జనాలు కూడా చాలామంది వచ్చారనమాట. ఇంకా సండే కదండి, అందరూ ఫ్యామిలీ బయటకు వెళ్తూ ఉంటారు. మేము కూడా ఇంకా సండే ఈవినింగ్ ఇలా బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి చూడండి, రోడ్డు అంతా కూడా చాలా బిజీగా ఉంది. కానీ ఇలా ఈవినింగ్ పూట వెళ్ళడం చాలా బాగుంటుందండి. నాకైతే సిటీలో చూడడం కంటే అండి విలేజ్ వైపు వెళ్ళి చూడడం అంటే చాలా ఇష్టం అనమాట. అక్కడ ప్లేస్లో ఎక్స్ప్లోర్ చేయాలి, చూడాలంటే చాలా ఇష్టం. అక్కడ మనం అంటే ఫ్రెష్గా ఉంటుందండి. అవతల అటువైపు వెళ్ళినప్పుడు, విలేజ్ వైపు వెళ్ళినప్పుడు. ఇదిగోండి, ఈ వే అయితే మాత్రం కోరంగి వెళ్ళే రోడ్డు వైపు అనమాట. ఫారెస్ట్ అండి. ఇలా వెళ్తే కొంచెం ముందుకెళ్తే కోరంగి వస్తుంది. బాగుంటుంది. అది కూడా ఒకసారి మేము వెళ్ళామండి. మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు మీకు నేను వీడియో చేసి చూపిస్తాను. మేము చేరుకునే ప్లేస్ అయితే ఇంక దగ్గరలో ఉందండి. ఇదిగోండి, మేము చేరుకునే ప్లేస్ అయితే వచ్చేసింది. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు చూడండి. ఇది ఎక్కడంటే యానం వచ్చామండి. ఇంచుమించు 1.5 hour 1 hour ఉంటుందిలేండి. 1 hour జర్నీ చేసి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే మేము ఫస్ట్ టైం కాదు, ఇది ఒక 3 times అలా వెళ్ళాము. కానీ ఎప్పుడు వెళ్ళినా సరే చీకటి పడిపోయేదండి. మేము ఇక్కడ లేటుగా బయలుదేరి వెళ్ళే వాళ్ళం. వెళ్ళేసరికి చీకటి పడిపోయేది. ఇప్పుడైతే మాత్రం కొంచెం మంచి టైంకి వచ్చామనిపించింది. మా హస్బెండ్ కూడా చాలా స్పీడ్గా డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకొచ్చారనమాట. ఇంత కష్టపడి మనం వెళ్తున్నాం కదా అని వీడియో తీసుకోవాలని చెప్పి ఇలా తీసుకొచ్చారండి. ఇదిగోండి, ఇక్కడ జీసస్ స్టాచ్యూ ఉంది. ఆ బ్రిడ్జ్ చూస్తున్నారు కదండి, యానం బ్రిడ్జ్ అంటారు. చాలా ఫేమస్ అండి. ఆ బ్రిడ్జ్ పైనుంచి మనం అలా స్ట్రైట్గా వెళ్తే కనుక మనకి అమలాపురం, అంతర్వేది ఇవన్నీ వస్తాయండి. ఇదిగోండి, ఇదంతా గోదావరి అనమాట. గోదావరి రివరు. కానీ చూడడానికి ఇంత ప్రశాంతంగా నెమ్మదిగా ఉంది. కానీ అండి, వర్షాలు, తుఫాన్ లాంటివి వస్తే మాత్రం కొంచెం భయంకరంగా ప్రమాదం అనే చెప్పుకోవచ్చు. అక్కడ ఏమాత్రం కొంచెం ముందుకు వెళ్ళినా మునిగిపోయే ప్రమాదం కూడా ఉంటుందండి. చాలా పెద్దది కదండి గోదావరి రివరు. ఇదిగోండి, ఇక్కడ జీసస్ స్టాచ్యూ ఉంది. అక్కడ మా పిల్లలు కూడా ఉన్నారండి. ఇదంతా మా హస్బెండ్ షూట్ చేశారనమాట. ఇంకా ఇక్కడ కూర్చోవడానికి బెంచెస్ ఉన్నాయి పిల్లలకి. ఈవినింగ్ అంతా బాగుందండి. ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఇంకా బాగుంటుందండి. కాకపోతే కొంచెం లాంగ్ ముందుకుంది. మేము ఇంకెక్కడ సన్సెట్ అయిపోతుందో అని చెప్పి చాలా స్పీడ్గా వచ్చామన్నమాట. నెక్స్ట్ వీడియో అప్లోడ్